ఫ్రెండ్స్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి ఆన్లైన్ ఎర్నింగ్స్ కి చాలా క్రేజ్ పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ప్యాసివ్ ఇన్కమ్ అని ఇంకా చాలానే అంటున్నారు. ఇవన్నీ ఈజీ మనీ, ఇన్స్టెంట్ సక్సెస్ లా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనీ కన్నా ఫాస్ట్ గా స్కామ్స్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ బిజినెస్ ని టార్గెట్ చేస్తారు. ఎలా ట్రాప్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఈజీ మనీ అని ప్రామిస్ చేస్తారు. ట్రాప్ ఏంటంటే డైలీ 5,000 ఇన్కమ్ వస్తాయని అంటారు అండ్ జీరో స్కిల్ నీడెడ్ అంటారు. మీరు అక్కడే సగం ట్రాప్ లో చిక్కుకొని పోతారు. కానీ రియాలిటీ ఏంటి? రియల్ ఎర్నింగ్ కి స్కిల్ కావాలి, టైం కావాలి, పేషెన్స్ కూడా కావాలి. ఎఫర్ట్ లేకుండా ఇన్కమ్ అంటే ఆల్మోస్ట్ ఫేక్. సెకండ్ స్టెప్ ఏమో ఫేక్ ప్రూఫ్ సైకాలజీ. స్క్రీన్ షాట్స్ ఆఫ్ పేమెంట్, లగ్జరీ లైఫ్ స్టైల్ వీడియోస్, ఫేక్ టెస్టిమోనల్స్. ఇవన్నీ చూసి మనకు అనిపిస్తుంది అందరూ ఎర్న్ చేస్తున్నారు, నేను మాత్రమే మిస్ అవుతున్నానని. దీనినే ఫోమో ట్రాప్ అంటారు. థర్డ్ స్టెప్ ఏమో ఎంట్రీ ఫీ స్కామ్. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, కోర్స్ పర్చేస్ చేయాలి, రిజిస్ట్రేషన్ అమౌంట్ కంపల్సరీ అంటారు. మనీ పంపినాక ఎయిదర్ డిసప్పేర్ అవుతారు లేదా యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫోర్త్ స్టెప్ అర్జెన్సీ ప్రెజర్. ఆఫర్ ఓన్లీ టుడే, లిమిటెడ్ స్లాట్స్, డిసిషన్ ఇప్పుడే తీసుకోండి అంటారు. వీళ్ళు ఎలా హరీ ఎందుకు చేస్తారు? బికాస్ థింకింగ్ కి టైం ఇవ్వకుండా పుష్ చేయాలి కాబట్టి. రియల్ ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా హరీ చెయ్యవు. ఫేక్ ఆఫర్స్ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. సో సర్వైవల్ రూల్స్ సింపుల్. ఈజీ మనీ ప్రామిసెస్ ని ఇగ్నోర్ చేయండి. పేమెంట్ ప్రూఫ్ ని బ్లైండ్లీ నమ్మకండి. రీసెర్చ్ చేయకుండా మనీ సెండ్ చేయకండి. అర్జెన్సీ క్రియేట్ చేస్తే స్టెప్ బ్యాక్ తీసుకొని రిమెంబర్ మన బ్రూటల్ ట్రూత్. ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయడం పాసిబుల్, కానీ ఫాస్ట్ గా ఎర్న్ చేయాలని హరీ ఉంటే ఫాస్ట్ గా లూజ్ కూడా అవుతుంది. స్మార్ట్ గా ఉండి, పేషెన్స్ గా ఉండి, స్కిల్ బిల్డ్ చేయి, సిస్టమ్స్ ని అండర్స్టాండ్ చేసుకో. బికాస్ ఆన్లైన్ వరల్డ్ లో ఆపర్చునిటీ కన్నా ట్రాప్స్ ఎక్కువ ఉంటాయి.